అయినా ఈ షూ గురించి ఇంతలా అరవాలా? నేనెంత భయపడ్డానో తెలుసా? పునమి, పునమి, హలో పునమి. ఏంటి అలా చూస్తున్నావు? నాకెందుకు మీలో కన్నయ్య కనిపించాడు వకీల్ సాబ్. అవునా? అప్పుడైతే నన్ను మీ కన్నయ్య అనుకో పునమి. ఈ పాదం నా కోసం వేసావు కదా, అయితే ఇప్పుడు అడుగేసినా పర్వాలేదుగా. వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ సాబ్ జరిగిపోద్ది. ఓకే, అయినా ఇంతకీ కృష్ణయ్య పాదాలు ఎందుకు వేసినట్టు? ఎవరి కోసం వేసినట్టు? ప్రతి ఏటా ఈ రోజు నేను కృష్ణయ్యకి పూజ చేస్తాను వకీల్ సాబ్. ఓ, ఇలా కృష్ణయ్య కోసం అడుగులు వేసి 108 కమలాలతో కృష్ణయ్యని పూజిస్తాను. ఓ, సూపర్ పునమి. పునమి, వాట్ ఏ కోఇన్సిడెన్స్. వ్యాలంటైన్స్ డే రోజు ఆ ప్రేమమూర్తికి పూజ చేస్తున్నావు అన్నమాట. అదే రోజు వ్యాలంటైన్స్ డే అక్క. అంటే ఏంట్రా? ఒకరి మీద మరొకరు ప్రేమ చూపించుకోవడం, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చుకోవడం, లవ్ ప్రపోజ్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటారు. కానీ మీ ప్రేమమూర్తికి ఒక్కరితో కాదు 16,000 మంది గోపికలతో ప్రేమ వ్యవహారం ఉంది. వకీల్ సాబ్ మిమ్మల్ని ఏయ్, పునమి, వకీల్ సాబ్ ఏయ్, పునమి. పునమి, ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? ఆ ప్రేమికుడి కోసం ఈ అడుగులు వేసావా? అలాంటిదేం లేదు వకీల్ సాబ్. వకీల్ సాబ్, అదంతా అబద్ధం. అవునా? అబద్ధం చెప్పకక్క. నాతో ప్రేమిస్తున్నా అని చెప్పావు కదా, ఈ రోజు నీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తానని చెప్పావు కదక్క. అవునా? తను చెప్పేది నిజమేనా? నువ్వు ప్రేమలో ఉన్నావా? అయినా నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఈ రోజు తన ప్రేమ గురించి మీకే చెప్పాలనుకుంది పృథ్వీ బాబు. అవునా? నిజం చెప్పు పునమి. సరే, నువ్వు ప్రేమించినోడు ఎవడైనా సరే నేను మాట్లాడతా. అయినా నేను మాట్లాడటమేంటి పునమి? నువ్వు ప్రపోజ్ చేస్తే ఎవరైనా అలా పడుంటారు. అయినా నీలాంటి అమ్మాయిని ఎవరు వదులుకుంటారు పునమి? పునమి, నువ్వు ఎవరిని ప్రేమించావో చెప్పు, వాణ్ణి తీసుకొచ్చి నీకిచ్చి పెళ్లి చేస్తాను. పృథ్వీ బాబు, నిజమా? మాట తప్పరు కదా? తప్పనరా. మళ్ళీ చెప్తున్నాను, పున్నమి ప్రేమని పొందాలంటే వాడికి రాసి పెట్టుండాలి. అక్క, అయితే పూజ అయిపోగానే పృథ్వీ బాబుకి నీ మనసులో ఉన్నదెవరో చెప్పే. చెప్పు పున్నమి,
నువ్వేమీ భయపడకు. అలాగే వకీల్ సాబ్, చెప్తాను. సరే పున్నమి, నేను ఫ్రెష్ అయి వస్తాను. అక్క అక్క సిగ్గుపడుతున్నావు? నేను చెప్పాను కదక్క, పృథ్వీబాబుకి నువ్వంటే చాలా ఇష్టమని. ఖచ్చితంగా నీ ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పృథ్వీబాబుకి నీ ప్రేమని చెప్పాలి. చెప్తాన్రా. చెప్పు నారాయణ. అమ్మగారు, మీ దగ్గర పనిచేసే పుణ్యం ఉంది కదా? అవును, దాంతో ఏమైనా సమస్య? అదేం లేదమ్మగారు. మరి పున్నమి గురించి ఎందుకు అడుగుతున్నావు? మహదేవ్ అమ్మగారు, పున్నమి వాళ్ళ నానమ్మని మీ దగ్గరికి తీసుకురమ్మని కబురంపాను. పున్నమి వాళ్ళ నానమ్మతో అత్తయ్యకి ఏం పనుంది? ఎందుకని ఏమైనా తెలిసిందా? తెలీదమ్మగారు, ఆవిడ తీసుకురమ్మన్నారని మాత్రమే తెలిసింది. కానీ విషయం ఏంటో తెలియదనగానే ఏదో అనుమానంగా ఉందమ్మగారు. సరే, నేను నీతో మళ్ళీ మాట్లాడతాను. సరేనమ్మా. మమ్మీ, ఏమైంది అలా ఉన్నావు? పున్నమి వాళ్ళ నానమ్మని ఇంటికి పిలిపిస్తుందట అత్తయ్య. పున్నమిని పర్మనెంట్ గా ఇక్కడే పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు మమ్మీ. అందుకే పున్నమి వాళ్ళ నానమ్మని పిలిపిస్తున్నారు. వాళ్ళకి అంతో ఇంతో ముస్టేస్తే వాళ్ళు నోరు మెదపకుండా ఉంటారు. అప్పుడు కూడా ఒప్పుకోకపోతే వాళ్ళని కూడా ఇక్కడే ఉండి పొమ్మంటారు. అలా ఎలా ఉండనిస్తాం బేబీ? పని మనిషిగా వచ్చింది, పెత్తనాలు చెలాయిస్తుంది. ఇంకొన్ని రోజులు పోతే వారసురాలుగా ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదు. పున్నమికి ఆ హక్కుంది మమ్మీ. అదే ఇంటి అసలు వారసురాలు. ఏంటి? తను ఈ ఇంటి అసలు వారసురాలా? అదే మమ్మీ. నానమ్మ పెదనాన్న చూపించే ప్రేమని చూస్తుంటే పున్నమినే వారసురాలుగా ప్రకటిస్తారు అని. పెదనాన్నైతే ఏకంగా నువ్వే నా జాబిలి అని స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు కూడా పున్నమి వల్లే పెదనాన్న బ్రతికారు అని నెత్తిన పెట్టుకుంటున్నారు కదా. అలా జరగడానికి వీల్లేదు బేబీ. అదే గనక జరిగితే మనకి 1% వాల్యూ కూడా ఉండదు. ఆ పరిస్థితి వస్తే మనం బ్రతికున్న ఒకటే, చచ్చినా ఒకటే. ఆ పున్నమి అన్నింటికి తెగించుకొచ్చింది మమ్మీ. దాన్ని చూస్తుంటే ఒక్కొక్కసారి భయం వేస్తుంది మమ్మీ. మనల్ని రోడ్డు మీదకి ఎక్కలాగుతుందా అనిపిస్తుంది. బలమైన కారణాలు కావాలి. బలమైన కారణాలు సృష్టించే వాళ్ళని బయటికి గింటేద్దాం. ఏం చేసినా అదే జాబిలి అని తెలిసేలోపే చేయాలి. అది ప్రాణాలతో ఉంటే ఈ రోజు కాకపోయినా రేపైనా దాన్ని తీసుకొని వచ్చి యువరాణి చేస్తారు. అందుకే దాన్ని ప్రాణాలతో ఉంచకూడదు. అవును మమ్మీ, ఏదో ఒకటి చేసి త్వరగా దాని కథని కంచికి పంపించాలి. అదొచ్చి నా స్థానాన్ని నాకు కాకుండా చేసింది. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన పృథ్వీని నాకు దూరం చేసింది. ఇప్పుడు నాకు మనశ్శాంతి లేకుండా చేసింది. నేను కోల్పోయినవన్నీ నాకు దక్కాలంటే దాన్ని లేకుండా చేయాలి. డోంట్ వరీ మయూక. ముందు మీ నానమ్మ వాళ్ళని ఎందుకు పిలిపిస్తుందో తెలుసుకోవాలి. దాన్ని బట్టి ఆలోచిద్దాం. మీ డాడీని పంపించి అడిగిస్తాను. ఓకే మమ్మీ. అది పూజ చేస్తుంది కదా, ఆ పూజతోనే దానికి ముహూర్తం పెట్టాలి. దాన్ని పూజ చేసుకొని పూజ కోసమని పూలు తెచ్చుకుంది కదా. 108 మంత్రాలకి 108 పూలు తెచ్చుకుని ఉంటుంది. 108 పువ్వుల్లో ఒక్క పువ్వు మిస్ అయినా పూజ పూర్తవ్వదు. సో దాని పూజ పూర్తవ్వకుండా ఆపాలి.
పూజకందరూ వచ్చేస్తున్నారు. పూజకందరిని పురమాయించిన పున్నమి మాత్రం రాలేదు. పున్నమి ఎక్కడా అంటే? ఆ పైన గదిలో ఉంది బాబు, వచ్చేస్తూ ఉంటుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే బాబు. పున్నమి, అచ్చం గోపికమ్మలా రెడీ అయ్యావు. ఈ డ్రెస్లో అదిరిపోయావు తెలుసా? మీరు ఊరుకోండి వకీల్ సాబ్. గోపికమ్మ డ్రెస్లో ఎవరైనా గోపికమ్మలాగే ఉంటారు. నీలో ఏదో మ్యాజిక్ ఉంది. చూస్తుంటే చూడాలనిపిస్తుంది, మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపించే మాయ. మొత్తానికి నీ శ్రీకృష్ణుడిలానే నువ్వు కూడా మాయ చేయగలవని నిరూపించుకున్నావు. అబ్ ఆపండి వకీల్ సాబ్. అవును పున్నమి, పొద్దున్నే ఎవరినో ప్రేమిస్తున్నట్టు చెప్పావు. నిజంగానే ప్రేమిస్తున్నావా? చెప్పు పున్నమి. అలాంటిదేం లేదు వకీల్ సాబ్. గని ఏదో సరదాగా ఆట పట్టిస్తున్నాడు అంతే. నాకీ ప్రేమ గీమా తెలీదు, కానీ నేను నమ్మిన దానికోసం ప్రాణం ఇస్తాను. ప్రాణం అనుకున్న దానికోసం ప్రాణం ఉన్నంత వరకు ప్రతి క్షణం పరితపిస్తూ ఉంటాను. పున్నమి, ఏంటి వకీల్ సాబ్? నువ్వెంత నీ కృష్ణయ్య ప్రేమలో ఉంటే మాత్రం నీ చుట్టూ ఏం జరుగుతుందో పట్టించుకోవా? ఏమైంది వకీల్ సాబ్? కంగారులో నడుస్తుంటే పడిపోయినట్టుంది. ఇవ్వండి, నేను పెట్టుకుంటాను. నీ కాలు ఇలా పెట్టు. వకీల్ సాబ్, ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ముందు లేవండి, అది ఇవ్వండి, నేను తర్వాత పెట్టుకుంటాను. తప్పే ఉంది పున్నమి. తప్పు చేసిన వాళ్ళు కాళ్ళు మొక్కి క్షమించమని అడుగుతారు. అదే మంచి పని చేసేటప్పుడు కాళ్ళు మొక్కి ఆశీర్వదించమంటారు. రెండు ఒకటి కాదు కదా పున్నమి. నువ్వు నేను ఫ్రెండ్స్, ఇందులో తప్పే ఉంది. అయినా నీ కృష్ణుడు సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. దేవుడంతటి వాడే కాళ్ళు పట్టుకోగలేంది. నేను పట్టుకుంటే ఏంటి పున్నమి? వకీల్ సాబ్, అది కాదు. ఇవ్వు పున్నమి.
అదేంటి పున్నమి? ఎవరికైనా మన కాళ్ళు తగిలితే ఇలా మొక్కుకోవాలని మా అమ్మ చెప్పింది వకీల్ సాబ్. సరే పద. అమ్మా నమస్కారం. నమస్కారం రండి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. అమ్మా జాబిల్లి కూర్చో అమ్మా.